చెప్పినట్లుగా ఈ ప్రభుత్వం వచ్చాక టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం అనేటువంటిది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అధ్యక్ష. గతంలో ఎప్పుడూ కూడా టూరిజంకి ఒక ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి దాఖలాలు లేవు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల ఏవైతే ఇండస్ట్రీస్కి ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఉంటాయో అవన్నీ కూడా టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఎక్స్టెండ్ చేయటం వల్ల ఇవాళ ఈ 16 నెలల 18 నెలల కాలంలోనే రమారమి 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులను మనం ఆకర్షించగలిగాం అధ్యక్ష. దానితో ఇవాళ మనం ప్రత్యేకంగా కీస్ రూమ్స్ని కీమ్స్ అంటాం అధ్యక్ష. టూరిజం టెర్మినాలజీలో 7,348 కీస్ని మనం తీసుకురాగలిగాం అధ్యక్ష. దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా కొన్ని కార్యక్రమాల్లో 9,445 క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ కొన్నింటికి వచ్చినాయి. మొత్తంగా చూసుకుంటే 20,000 కోట్ల పైబడి మనకి ఇన్వెస్ట్మెంట్స్కి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పాలసీ 2024-29 నూతన పర్యాటక పాలసీ ప్రకారం మనం చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి తద్వారా పెట్టుబడిదారులను ఆకర్షించి ఇక్కడే కాకుండా అంతర్జాతీయ స్థాయిల్లో ఆ వేదికల మీద కూడా మన యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంపుకునే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇవాళ పెట్టుబడులు వెలువలో వస్తున్నాయి పర్యాటక రంగంలో, గతంలో ఎప్పుడూ లేని విధంగా. అదేవిధంగా మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో మన సిఐ వాళ్ళతో జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ఏదైతే ఉందో అందులో కూడా పెద్ద ఎత్తున మనం పెట్టుబడులకి ఎంఓయూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానితో పాటు ఇవాళ మీరు ప్రత్యేకంగా గౌరవ సభ్యులు అడిగినట్లుగా జొన్నాడ యానం అదేవిధంగా కొబ్బరి తోటలతో లంక ఆధారిత పర్యాటకం గురించి వారు మాట్లాడారు అధ్యక్ష. ఇప్పటికే ఈ కొత్త పాలసీ ప్రకారం కానీ ఈ మధ్యకాలంలో తీసుకొచ్చినటువంటి మార్పుల వల్ల కానీ కొన్ని మనం సర్క్యూట్స్ని ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నం అరకు సర్క్యూట్ ఒకటి, అదేవిధంగా విశాఖపట్నం సింహాచలం అరసవెల్లి సర్క్యూట్ ఒకటి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈస్ట్ గోదావరి వచ్చేటప్పటికి రాజమహేంద్రవరం సర్క్యూట్ ఒకటి, దాంతోపాటు వారు చెప్పిన విధంగా అంబేద్కర్ గారి పేరుతో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన సర్క్యూట్ని ఏర్పాటు చేయటం, అదేవిధంగా అమరావతి సర్క్యూట్, తిరుపతి సర్క్యూట్, ఇలా వివిధ రకాల సర్క్యూట్లను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల పర్యాటక యాక్టివిటీస్ని పెంపొందించడానికి చేసే ప్రయత్నంలో ఇక్కడ వారు చెప్పింది అంతా కూడా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించింది అవుతుంది అధ్యక్ష. దాన్ని తప్పనిసరిగా చేపడతాం. అక్కడ ఈ మధ్య కాలంలోనే హోమ్ స్టే పాలసీ కూడా తీసుకొచ్చి కోనసీమలో ప్రత్యేకించి హోమ్ స్టేస్ని బాగా పెంపొందించే విధంగా కార్యక్రమాలను కూడా చేపట్టామనేటువంటి మాట తెలియజేస్తూ చివరిగా వారు అడిగినటువంటి మరో ప్రశ్న, టూరిజంని ఇరిగేషన్ని అనుసంధానం చేస్తే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయనేటువంటి వారు మాట చెప్పారు. ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు అధ్యక్ష. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రిత్వ శాఖ కూడా వారి దగ్గరే ఉంది కనుక వారు, అదేవిధంగా టూరిజం శాఖ తరఫున నేను, అదేవిధంగా ఎండోమెంట్స్ కూడా దీనికి లింక్గా ఉండేటువంటిది ఎండోమెంట్స్ కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డి గారు, దాంతోపాటు మన ఇరిగేషన్ చెందినటువంటి నిమ్మల రామానాయుడు గారు, వీరితోటి అదేవిధంగా మన R&B మినిస్టర్ గారు మన జనార్దన్ రెడ్డి గారు, మా అందరితో కలిపి ఒక సబ్ కమిటీ వేశారు అధ్యక్ష. మేము నిరంతరం దీని మీద పీరియాడికల్గా చర్చిస్తున్నాం. చర్చించి ఎక్కడైనా సరే యూటిలైజ్ చేయనటువంటి ప్రదేశాలు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా వాటిని టూరిజంకి దఖలుపరిచినట్లయితే టూరిజం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాట. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కొన్ని స్టింజెంట్ రూల్స్ ఉంటాయి కనుక వాటిని కొంచెం వెసులుబాటు కల్పించి మాకు ఇవ్వగలిగితే మేము ఒక టూరిజం డెవలప్ చేస్తాం, స్థానికులను ఇన్వాల్వ్ చేసేటువంటి మాటతోటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు వెళుతున్నాం అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. లాస్ట్ సెషన్ అయినప్పుడు కూడా మంత్రి గారిని కూడా మాట్లాడడం జరిగింది. నేను మా కంపెనీల తరఫున 100 నుంచి 200 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి టూరిజంలో ఈ స్టేట్లో నేను ముందుకు వచ్చాను అధ్యక్ష. ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు లాస్ట్ సెషన్ జరిగిన తర్వాత కూడా. అధికారులు నేను ఫోన్ చేసి తీయలేదు అధ్యక్ష, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఇప్పటికైనా నేను అడుగుతుంది ఏంటంటే మీ ద్వారా మీరు మంత్రి గారు డైరెక్ట్ మంత్రి గారితో నేను మాట్లాడాను లాస్ట్ సెషన్లో. వారు సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడతారు అధ్యక్ష. అధికారులు సమాచారం ఇవ్వకపోవడం ఉండదు. అదే సమయంలో నేను చెప్పే మాట కూడా మేము లేదధ్యక్ష, మీరు సత్యదూరమైన మాట మాట్లాడతారు. పబ్లిక్ డొమైన్లో టూరిజం సంబంధించిన వెబ్సైట్లో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయి, ఏ చోట్ల మీరు అప్లై చేయొచ్చు అనేటువంటిది సంపూర్ణంగా వివరించారు అధ్యక్ష. వారు చూసుకోకపోతే వారి తప్పు కానీ మా తప్పు కాదనేటువంటి మాట చెబుతున్నాం. అధికారులు కూడా చెప్తారు. all lands are notified in APD website. అదే నేను చెప్తున్నాను.
ఇప్పుడు చెప్పింది అదే. మేము ఎక్కడెక్కడ ఏ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయనేటువంటిది మేము చెప్పట్లేదు అధ్యక్ష. మీరు మా వెబ్సైట్లోకి వెళ్ళి పడితే ఎక్కడ అవైలబుల్గా ఉందో తెలుస్తుంది. మీకు నిజంగా అప్లై చేసే ఉద్దేశం ఉంటే ఒక ప్రపోజల్తో రండి. మాకేం పార్టీలతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. మీరు మంచి ప్రాజెక్ట్ తెచ్చుకుని మంచి టైఅప్ తోటి వస్తే, పెద్ద గ్రూపులతో టైఅప్ అయి వస్తే 100% మీ ప్రాజెక్ట్ యొక్క నెట్వర్త్ని కానీ మీ ప్రాజెక్ట్ యొక్క వాల్యూని చూసి ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాం అధ్యక్ష. మంత్రి గారు ఆ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతారు. మీరు ఇన్ఫర్మేషన్ తమరు ఒకసారి అపార్థం చేసుకోవద్దు అధ్యక్ష. మంత్రి గారిని ఒకసారి వెబ్సైట్ని మీ ఆఫీసర్ని ఒకసారి అడగండి. నేను ప్రత్యక్షంగా నేను చెప్పలేండి. ఒక ట్రాన్స్పరెంట్ మీ ట్రాన్స్పరెంట్ కదా, మేమేమైనా రాజకీయ గురించి మాడుతున్నామా? మేము ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ అధ్యక్ష. ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్. దయచేసి నేను 10 సార్లు ఫోన్ చేశాను అధ్యక్ష. వాళ్ళ అధికారులకు కానీ ఏంటి వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. అపార్థం చేసుకోండి, మిమ్మల్ని అంటున్నామండి. ఒకసారి చెక్ చేసి దాన్ని మంచిగా చేయాలని మా అభిప్రాయం. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి సభ ద్వారా. అధ్యక్ష చెప్తాను. నేను మనవి చేసేది అధ్యక్ష, ఒకసారి అధ్యక్ష ఇది అయిపోయినండి చెప్పేసి. ఎల్ఓపి గారు నేను అధికారులకు ఫోన్ చేశానని చెప్పారు. దయవుని చెప్పండి, ఏ అధికారులకు మీరు ఫోన్ చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి, మీరు అధికారి పేరు చెప్పండి. స్వీపింగ్ గా ఏదో అధికారులకు ఫోన్ చేశామని మీరు చెప్పండి. ఏ అధికారికి మీరు ఫోన్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు అలా చెప్పారు చెప్తే మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అభ్యంతరం లేదు సరే, అధికారుల పేరు చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు, మా సైడ్ నుంచి ఏం లేదు. కానీ అది సాంప్రదాయం కాదు కాబట్టి అధికారుల్ని నిలబడడం, దోషులుగా నిలబడడం కరెక్ట్ కాదు కాబట్టి తర్వాత నేను మళ్ళీ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. మంత్రి గారిని వచ్చి చెక్ చేసుకోమని చెప్పండి అధ్యక్ష. అది నా నేను సభ్యులు అడిగిన దానికి చెప్పే సమాధానం, మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం అనేటువంటి మాట ఎందుకు చెప్పామంటే, ఏపీటీఏ ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించినటువంటి వెబ్సైట్లో క్లియర్గా పొందుపరిచాం. ఇవాళ కాదు, ఒక దాదాపు 7-8 నెలల క్రితం పొందుపరిచారు. కానీ అధికారులకు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అనేది మాట కాదు. అధికారులు నిజంగా చేయకపోతే మేము తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. కానీ అది ఎవరితో చేశారో వివరాలు ఇమ్మనండి అధ్యక్ష. వివరాలు ఇస్తే తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. తర్వాత ఇస్తారు, సభలో ఇవ్వడం బాగుండదు. కానీ అధ్యక్ష ప్లీజ్ ఇంక వదిలేండి. ఓకే సార్ కూర్చోండి మాధవ్ గారు కూర్చోండి సార్.